హలో ఆల్, దిస్ ఇస్ డాక్టర్ ఆయిషా. ఈరోజు నేను మీకు ఆస్తమా గురించి చెప్తాను. ఆస్తమా కేసెస్ మనం వినే ఉంటాము, చూసే ఉంటాము మన చుట్టుపక్కల చాలా మందికి. అసలు ఆస్తమా అంటే ఏంటి, ఇది ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ప్రివెన్షన్ ఏంటి, ఇవంతా క్లియర్గా చూద్దాం. ఆస్తమా గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మన అనాటమీ గురించి బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ మనం గాలి తీసుకునేటప్పుడు నోస్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ఫారింగ్స్, లారింగ్స్, ట్రేకియా, బ్రాంకస్, అక్కడ నుంచి బ్రాంక్యూల్స్, ఆల్వియోలార్స్, ఇలా పార్ట్స్ ఉంటాయి. అండ్ మన బాడీలో జీవక్రియలు కొన్ని జరిగినప్పుడు అన్వాంటెడ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి కదా, లైక్ కార్బన్ డైఆక్సైడ్. ఇది వెన్యూల్స్ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇక్కడ ఆల్వియోలార్స్ ఉంటాయి. మనం పీల్చిన గాలి, ఆక్సిజన్ ఇందులో నిండి ఉంటుంది. ఇప్పుడు ఈ వెన్యూల్స్లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. గాఢత బట్టి, అంటే ఇందులో గాఢత ఎక్కువ ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్ గాఢత, అది తక్కువ గాఢతకి ప్రయాణిస్తుంది, అంటే ఆల్వియోలార్కి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఆక్సిజన్ వెన్యూల్స్కి వెళ్ళిపోతుంది. ఇలా ఆల్వియోలై అండ్ వెన్యూల్స్ దగ్గర ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటికి వదిలేస్తాము. సో ఇలా మన శ్వాసక్రియ అనేది జరుగుతుందన్నమాట. నార్మల్గా కూడా మనలో చాలా మందికి డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ దాన్ని రిజెక్ట్ చేయడం వల్ల తుమ్ముల ద్వారా కానీ, దగ్గు ద్వారా కానీ ఆ డస్ట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు కొంచెం డస్ట్ అయినా కూడా కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా డస్ట్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ, లేకపోతే కూల్ ఎయిర్ కానీ, కొంచెం చలికాలం వచ్చినప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే పెట్స్ పెంచుకుంటూ ఉంటారు, దాని ఫెదర్, దాన్ని స్కిన్ ఉంటుంది కదా, దానివల్ల కావచ్చు. లేకపోతే ఏదైనా గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఆ పువ్వుల మీద ఉండే పోలన్ వల్ల కూడా వీళ్ళకి అలర్జీ వచ్చేస్తుంది అనమాట. సో ఇలా వాళ్ళు బయట ఉండే డస్ట్కి, ఇలాంటి వాతావరణానికి వాళ్ళు ఎక్స్పోజ్ అయినప్పుడు బాడీలో ఉండే యాంటీజెన్స్ ఐజీఈ యాంటీబాడీకి బైండ్ అవ్వడం వల్ల మాస్టర్ సెల్స్ నుంచి హిస్టమిన్ అనేది రిలీజ్ అవుతుంది. దీనివల్ల లుకోట్రయాన్స్ హిస్టమిన్ పనిచేయడం వల్ల బ్రాంకస్ చెప్పాను కదా, ఈ బ్రాంకో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. అంటే ఇలా పైప్ కొంచెం బాగున్నప్పుడు గాలి ఎక్కువగా వెళ్తూ వస్తూ ఉంటుంది. అలా కాకుండా పైప్ నారో అయిపోతుంది, కన్స్ట్రిక్షన్ జరుగుతుంది, పైప్ నారో అయిపోతుంది. దీనివల్ల వాళ్ళు గాలి ఎక్స్పైర్ చేయడం కష్టమైపోతుంది. వాళ్ళకి చాలా సఫకేటింగ్గా అనిపిస్తుంది, బ్రెత్లెస్నెస్గా అనిపిస్తుంది, చెస్ట్ మొత్తం టైట్గా అనిపిస్తుంది, వీక్నెస్ ఉండటము, దగ్గు బాగా రావటము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. సో ఆస్తమా అనేది క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎయిర్వే అనమాట. అంటే మన ఈ ఎయిర్వేకు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా జరిగి ఉంటుంది. అండ్ ఇది రివర్సిబుల్ కండిషనే, అంటే మందులు వాడుకుంటే మళ్ళీ తగ్గిపోతుంది. అంటే ఇంకొన్ని ఉంటాయి ఇర్రివర్సిబుల్ కండిషన్స్, అవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఆస్తమాలో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఎక్స్ట్రిన్సిక్, ఇంకా ఇంట్రిన్సిక్. ఎక్స్ట్రిన్సిక్లోకి వచ్చేసరికి ఇదేంటంటే ఎర్లీ ఏజెస్ ఆఫ్ లైఫ్లో వస్తుంది. ఇట్ ట్రిగర్స్ బై అలర్జెన్స్. అదే ఇంట్రెన్సిక్ వచ్చేసరికి అలర్జెన్స్ కాదు, కోల్డ్ ఎయిర్ కానీ, స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడం కానీ, కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా మనకి ఆస్తమా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కొంచెం లేట్ స్టేజెస్లో, అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అయిన తర్వాత అది లేట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో మనకి ఈ టైప్ ఆఫ్ ఆస్తమా వస్తుందన్నమాట. సో ఆస్తమా వచ్చినప్పుడు వాళ్ళకి చెస్ట్ మొత్తం టైట్గా అనిపించడము, ఎక్కువగా దగ్గు రావడము, బ్రెత్లెస్నెస్ అయిపోవడము, వాళ్ళకి చాలా సఫకేటింగ్గా అనిపించడము, వీక్గా ఉండడము, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. సో ఇవి ఇందులో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఇంటర్మిటెంట్, ఇంకొకటి పర్సిస్టెంట్. ఇంటర్మిటెంట్లోకి వచ్చేసరికి వారానికి 2 రోజుల కంటే తక్కువ కానీ, ఒక నెలకి 2 రాత్రులు, అంటే నైట్ టైమ్స్లో వస్తూ ఉంటుంది. అలా దానికంటే తక్కువగాను ఉంటే దాన్ని ఇంటర్మిటెంట్ అనేసి అంటాము. అదే పర్సిస్టెంట్లోకి వచ్చేసరికి ఒక వారానికి 3 నుంచి 6 రోజులు ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉండడము, లేకపోతే ఒక రోజులో ఒక్కసారైనా ఇలాంటి సిమ్టమ్స్ అన్ని వాళ్ళు ఫేస్ చేయడం కావచ్చు. ఇంకా సివియర్ అయిపోయినట్టయితే ఒకే రోజులో మల్టిపుల్ అటాక్స్ వస్తాయన్నమాట. ఇలాగా అది సివియర్ కేసెస్లో ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే నేను చెప్తాను, బట్ దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇంట్లో తీసుకోకూడదు. ఎందుకంటే ఒక డ్రగ్ మనం ఏదైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారు అంటే అది చాలా
పర్సనల్ కండిషన్ అనమాట. ఆ బాడీని బట్టి పేషెంట్ కండిషను, పేషెంట్ పాస్ట్ హిస్టరీ, పాస్ట్ మెడికల్ హిస్టరీ, పేషెంట్‌కున్న సిమ్టమ్స్‌ని బట్టి మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో, ఇది అందరూ తీసుకోవడానికి కుదరదు. మామూలుగా కూడా మేము హాస్పిటల్‌లో చాలా మందిని చూస్తూ ఉంటాము. వాళ్ళు సేమ్ ట్రీట్మెంటే కదా అనేసి మందుల షాప్‌లోకెళ్ళి ఏదో ఒకటి తీసుకొని వేసేసుకోవడము. ఇంకా తగ్గకపోతే చాలా రోజుల తర్వాత హాస్పిటల్‌కి వస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఏదొచ్చినా ముందు డాక్టర్ దగ్గరికి రండి. మీకు మీరే ఏదో ఒకటి డయాగ్నోసిస్ చేసేసుకొని మందులు ఏసేసుకోవడము, లేదంటే మెడికల్ షాప్‌కెళ్ళి మందులు తీసుకొని వాడుకోవడము ఇవంతా కరెక్ట్ కాదు. మీకు తెలీదు ఎంత డోస్ వాడాలి. కొన్ని దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అది తెలీదు. కొన్ని డ్రగ్స్ వాడడం ఇంకో దానికి కూడా దారి తీయొచ్చు. అది కూడా కరెక్ట్ కాదు. సో, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మాత్రమే మందులు తీసుకోండి. ఇప్పుడు ఆస్తమా ట్రీట్మెంట్ ఏంటి అంటే కొన్ని ప్రొఫైలాక్సిస్ అనేసి అంటారనమాట. సో, దాంట్లో మాలీజుమాబ్ అని, పాలీజుమాబ్, రెస్లీజుమాబ్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి. ల్యూకోట్రైన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్‌లని, మోంట్లుకాస్ట్, జెఫిలుకాస్ట్, ఇంకా మాస్ట్ సెల్ స్టెబిలైజర్స్ అనేసి, ఇంకా లేకపోతే స్టీరాయిడ్స్‌లోకి వచ్చేసరికి ఓరల్ కొన్ని ఉంటాయి, ఇన్హిలేషనల్ కొన్ని ఉంటాయి. ఇన్హిలేషనల్ అంటే పీల్చేవి. ఓరల్‌లోకి వచ్చేసరికి హైడ్రోకార్టిసాన్ ఉంటుంది. ఇది ఎక్కువగా వాడేసినట్టయితే కుషింగ్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కుషింగ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం దాని గురించి క్లియర్గా. సో, ఇప్పుడు ఇన్హిలేషనల్ స్టిరాయిడ్స్ వాడినప్పుడు మనము స్టిరాయిడ్ వాడేసిన తర్వాత నోరుని వాటర్తో కడుక్కోవాలి. అలా చేయనట్టయితే క్యాండిడియాసిస్ అనే ఇంకో డిసీజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి వాడేసిన తర్వాత నోరు మళ్ళీ కడుక్కోవడం చాలా బెటర్. ఇంకా యాంటీహిస్టమిన్స్ లైక్ సిట్రిజిన్, ఈవెన్ జలుబు వచ్చినా కూడా మనం సిట్రిజిన్ ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా, అదే యాంటీహిస్టమిన్ అనమాట. సిట్రిజిన్ వాడుకోవాలి. అంతేకాకుండా ఇప్పుడు బ్రాంకస్ నారో అయిపోవడం వల్ల కదా మనకి ప్రాబ్లం వచ్చింది. బ్రాంకో కన్స్ట్రిక్షన్ జరగడం వల్ల ఇప్పుడు ఈ బ్రాంకస్ని డైలేషన్ చేయాలి, అంటే వెడల్పు చేయాలన్నమాట. అలాంటి డ్రగ్స్ కొన్ని ఉంటాయి, అవి వాడుకోవాలి. లైక్ ఇప్రాట్రోపియం, థయోట్రోపియం ఇలాంటివి కొన్ని ఉంటాయి. ఇంకా బీటా-2 అగోనిస్టులు కొన్ని ఉంటాయి, లైక్ సాల్బ్యూటమాల్ ఇలాంటివి. ఇంకా డాక్టర్కి సిమ్టమ్స్ ఇవన్నీ క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళు ఇంటర్మిటెంట్కి అయితే కొన్ని రకాల మందులు అండ్ ఆ డోసేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ పర్సిస్టెంట్ అయితే డోస్ పెంచడము, ఇంకా 2-3 టైప్ ఆఫ్ డ్రగ్స్ కలిపి ఇవ్వడం. ఇంకొంచెం సివియర్ అయినట్టయితే స్టాటస్ ఆస్థమాటికస్ అంటారనమాట. అంటే ఇదేంటంటే సైలెంట్ చెస్ట్, అంటే బ్రెత్ సౌండ్స్ మనకు వినిపించవు. ఇది కొంచెం సీరియస్ కండిషన్. దీనికి నెబులైజేషన్ పెట్టుకుంటాము, ఇంకా సబ్క్యూటేనియస్గా కూడా కొన్ని డ్రగ్స్ ఇచ్చుకుంటాము. దేనికైనా ఆస్తమాకి ప్రివెన్షన్ చాలా బెటర్. అంటే వాళ్ళకి ఏవైతే ట్రిగర్స్ చేస్తున్నాయో ఆ డస్ట్ కావచ్చు, ఆ ఏరియాలోకి వెళ్లకుండా ఉండడం మంచిది, అండ్ దానికి ఎక్స్పోజ్ కాకుండా ఉండడం మంచిది. ఇంకా బ్రిటిల్స్ ఆస్తమా అనేసి అంటారనమాట. ఇది చాలా సివియర్. ఇంకా ఈ ఎపిసోడ్స్ రికరెంట్గా అంటే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి నేను ఇందాక చెప్పాను కదా, ఆస్తమా వచ్చినప్పుడు ఊపిరందదు, చెస్ట్ టైట్గా ఉంటుంది, ఇలాంటి లక్షణాలన్నీ రికరెంట్గా మళ్ళీ వస్తూ ఉంటాయి. దీనికి సబ్క్యూటేనియస్గా అడ్రినలిన్ ఇచ్చుకోవాలి, ఐవి స్టిరాయిడ్స్ ఇచ్చుకోవాలి. ఇలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమే ఇది. సో, బ్రీఫ్గా చెప్పాలి అంటే ఏంటంటే ఆస్తమా అంటే మన వాయునాళం అనేది కొంచెం నారో అయిపోతుంది. దీనివల్ల సఫకేషన్ వస్తుంది. దీన్ని మందులు వాడితే మళ్ళీ రివర్స్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీనికి ప్రివెన్షన్ ఏంటి అంటే వాళ్ళకి ఏదైతే ట్రిగర్ చేస్తున్నాయో అవి కొంచెం అవాయిడ్ చేసుకోవడం మంచిది. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.